విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కార్మికులు ఆందోళన చేపట్టారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా దీక్షలు చేపట్టి 4 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా విశాఖ జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇక స్టీల్ ప్లాంట్ని సెయిల్లో విలీనం చేయాలని అన్నారు. ఇక ప్లాంట్కి సొంత గనులు కేటాయించాలని కార్మికులు ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. జరుగుతున్నటువంటి పోరాటానికి మద్దతుగా ఇక్కడ ఈ దేశంలో జరుగుతూ ఉన్నాయి. 100 రోజుల్లో ముగిస్తామన్న దాన్ని 1500 రోజులైనా సరే ఆగింది అని అంటే ఈ పోరాటాల ఫలితంగా ఆగింది. మధ్యలో ప్యాకేజీ ప్రకటించారు. ఈ ప్యాకేజీలో కొన్ని షరతులు పెట్టారు. ఆ షరతుల్లో భాగంగా కార్మికులందరినీ కూడా ఈ రోజున తొలగిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇది చాలా దుర్మార్గం. స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ పరం చేయొద్దు అని జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద ప్రజా సంఘాలు, కార్మిక సంఘాలుగా నేను చేస్తున్న నిరాహార దీక్షలు ఈ రోజుకి 4 సంవత్సరాలు పూర్తయ్యాయి. ఈ పూర్తయిన సందర్భంగా ఈ రోజు మేము ఇక్కడ మళ్ళీ మీటింగ్ పెట్టుకున్నాము. నాయకత్వం అంతా అగ్రగణ్యంగా కూర్చుంటున్నారు. ప్రభుత్వానికి తమ నిరసన తెలియజేశారు. కారణం ఏంటి అంటే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కత్తి ఇంకా మెడ మీద వేలాడుతోంది. దీన్ని స్ట్రాటజిక్ సేల్ నుండి మేము మినహాయించలేదు అని చెప్పి ఇటీవల ఆర్టీఐ నుంచి గవర్నమెంట్ ఆన్సర్ ఇచ్చింది. వాడి త్రినాథ్ గారు